మంత్రవేత్త. ఆయన ఒక మంత్రాన్ని ఉపాసన చేశాడు. దాంతో పక్షులు ఏం మాట్లాడతాయి, పశువులు అరిస్తే అరుపులలో ఉన్న సారం ఏమిటో తెలుసు. వెంటనే అర్థమైపోయింది దీనికి. ఈ రెండు అశ్విని దేవతలు. మొదటి పక్షి ఏముంటుంది, కోరుక్ కోరుక్ అంటోంది. కహ అరుక్, అరుక్ అంటే రోగము లేనివాడు, కహ ఎవడు, రోగము లేనివాడు ఎవడు అని మొదటి పక్షి ఓ ప్రశ్న వేసింది. కోరుక్ అంటే కహ అరుక్ అనమాట. అది సంధి కలిస్తే కోరుక్ అవుతుంది, రోగము లేనివాడు ఎవడు. రెండోది మితభుక్ హితభుక్ అని వేగంగా అంటోంది అంతే. మితభుక్ అంటే మితముగా తింటే, ఎక్కువ తినేయకూడదు. నిజంగా ఎదురుగుండానే పద్మాకర్ గారు యాత్రకి తీసుకెళ్ళినప్పుడు 10 మందికి చేయవలసిన వంట 20 మందికి చేస్తారు. వేడివేడిగా ఎర్రగా వేయించిన బజ్జీ పెట్టారు అక్కడ, మైసూర్ బజ్జీ. దొరికాయి కదా బజ్జీలు, ఇంక మళ్ళీ దొరకవేమోనని 2 తింటే కడుపు నిండే చోట 20 తింటే ఏమవుతుంది? ఇంకా తర్వాత కడుపు తిప్పుతోందండి, నాకు ఏదో తేడా వచ్చిందండి అని పురాణం వెళ్ళవు, రోగం వస్తుంది. కాబట్టి మెతభుక్, 4 తింటే కడుపు నిండే చోట 3 తినాలి, 3 తినే చోట 2 తినాలి. నిజం చెప్పాలంటే ఎక్కువ కాలం నేను ఆరోగ్యంగా పురాణాలు చెప్పడంలో మితభుక్కే. అటు సూర్యుడు ఇటు పొడిచిన నా ఆహారం ఎంత జాగ్రత్తగా ఉంటుందో నాకు కూడా ఉండగలిగే ఏకాంత భక్తులు లేని ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది. గింజుకు చచ్చిపోయినా బయట తిన్నాం. యావత్ జీవితం ప్రయత్నించి నా చేత బయట కొన్నటువంటి స్వీట్లు తినిపించగలిగారేమో అడగండి ఒకసారి లింగే కానీ. అటు సూర్యుడు ఇటు పొడిచినా బయట స్వీట్ ఎంత రుచి కలిగినా సరే తినను. తప్పక మా ఇంట్లో తయారు చేయాలి, కొంతమంది నియమనిష్టాగరిష్ఠులే తయారు చేయాలి. ఎంత తినాలో అంతకు మించి ఒక్క గింజ ఎక్కువ తినను. ఆ మితబుక్కు వల్ల ఇప్పుడు ఇది కర్మగారు చెప్పవలసి వస్తుంది. ఎందుకు చెప్పవలసి వస్తుందంటే వింటే ఇతరులు దాన్ని అనుసరిస్తారు కనుక, గురువులు ఇలా చేస్తున్నారు కనుక, గురు పరంపరని చాలామంది ఇష్టపడతారు కనుక, గురువులు చెప్పిన వెంటనే మనం కూడా ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉందాం అనుకుంటారు కనుక చెప్పాలి. మేము చెప్పడం ఆత్మస్థుతి కోసం కాదు, లోకశ్రేయస్సు కోసం. గురువు గారు కనుక నేను ఇలా చేయను, నేను తెగ తింటానని చెప్పాడు అనుకుంటే అప్పటి నుంచి వీరు తింటారు. అందువల్ల ఏమిటనమాట, ముందు మితభుక్కు, రెండోది హితభుక్కు. ఏది హితమో తినాలి. మన ఒంటికి ఏది పడుతుందో మన శరీరం చెబుతుందండో, మన శరీరం గ్యారంటీగా చెబుతుంది. ఉదాహరణకి పొరపాటున ఎవడైనా సిగరెట్ కిలోమీటర్ దూరంలో కాల్చినా పొగ నా ముక్కుకు వచ్చిందంటే 3 పూటలు నాకు ఇబ్బంది కలుగుతుంది. అంటే నా ముక్కు ఏం చెబుతుందనమాట, ఒరే నాయనా ఈ పొగ నీ కొంప ముంచుతోందిరే అంటోంది. అందుకే గిజగిజలాడిపోతాను. ఉపన్యాసాలు ఎక్కడైనా పొగ వస్తే చాలు, బాబా మీకు పుణ్యం ఉంటుంది, దూరంగా ఎక్కడో ఎవడో కాలుస్తున్నాడు, ఆ పుణ్యాత్ముడికి వెళ్ళి చెప్పండి బాబు, వాడి కాష్టాన్ని బయట కాల్చమనండి అని చెప్పేస్తాను. అంటే ఇక్కడ దాకా నా ప్రాణం గిజగిజలాడుతోంది. ఒక్కొక్కప్పుడు మీరు ఏ వంకాయో తింటే మీ ఒళ్ళు దురద పెడుతుంది అనుకోండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది, ఓహో ఈ వంకాయ వల్ల ఒళ్ళు పైత్యం ఎక్కింది, మనకు దురదలు వస్తున్నాయని. కళ్ళు తిరుగుతాయి. కొన్ని పదార్థాలు తింటే మంటలు వస్తాయి. అవి మన శరీరమునకు పడవు అని మన శరీరమే ముందు చెబుతోంది. శరీరమే ఒక గొప్ప వైద్యుడు. అందుకని గరుడ పురాణంలో కూడా ఏం చెప్పారు, హితభుక్కు మితభుక్కు అన్నారు. అదే తీసుకుని మితముగా తినుము, అది హితమైనది, నీ శరీరమునకు పడేదే తిను, నీ శరీరానికి పడనిది నీ మనస్సు చెబుతోంది కనుక వద్దు. ఎందుకు కక్కుర్తి పడ్డాం? ఒక్క పూట కక్కుర్తి పడితే 10 పూటల లంకణం ఉండాల్సి వస్తుందా లేదా? ప్రయాణంలో ఎంత యాతన వస్తుంది. ఒక వ్యక్తికి ఆపాదమస్తకం షుగర్ అనుకోండి, అటువంటి వాడు ఆచితూచి ఆహారం తినాలి. షుగర్ పేషెంట్లు దొరికాయి కదా, లడ్డూలు చేయించారు కదా అని కళ్యాణంలో ఒక్కొక్కడు 2 ఇంతంతా పొతకల్లాంటి లడ్డూలు తింటే ఆ తర్వాత ఈ జీవితంలో ముతకైపోతాడు వీడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆహారము జాగ్రత్తగా తిను, మితముగా తిను, హితముగా తిను, ఈ 2 పక్షులు అన్నాయి.